కాంట్రాక్ట్లలో పంపకాలలో వచ్చే గొడవలు తప్ప ఇంతకుముందు సోదరుడు విజయ్ గారు చెప్పినారు కానీ డిఫరెంట్ వేల సిమెంట్ ఫ్యాక్టరీలో గొడవలు కావచ్చు, సమ్మక్క సారక్క జాతరలో కాంట్రాక్ట్ల విషయం కావచ్చు, ఓపెన్ గా బహిరంగంగా తిడతా ఉన్నారు. ఇది కాంట్రాక్టర్ల విషయంలో వచ్చినటువంటి పంపకాలలో వచ్చినటువంటి గొడవలే. ఇప్పుడు బట్టి గారి దగ్గరికి ఎందుకు పోయారు? పంచాయతీ రేవంత్ రెడ్డి గారు చెప్పిరట సమయం ఇంకొక 3-4 నిమిషాలు ఉంది. మనిషికి ఒక చాలా ఇంపార్టెంట్ ఇవాళ. సరే 1 సెకండ్ నేను ఏమంటున్నాంటే ఈ రోజు అందిన సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రి గారు బట్టన్నా నువ్వే ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఆ పంపకాలలో గొడవలు వచ్చినాయి, ఆ కాంట్రాక్ట్ల విషయం ఏందో, ఆ కమిషన్ల విషయం ఏందో, ఆ కరప్షన్ విషయాలు ఏందో, మరి వాళ్ళకి ఎంత వస్తో ఏం వస్తో ఎట్లు పెడతావు అని ఇవాళ ఆయన బట్టి విక్రమార్క దగ్గరికి పంపినట్టుగా సమాచారం అందుతా ఉంది. కామ్ గా అయిపోతుంది పంపకాలు జరిగిన తర్వాత. ఏముంటది ఇది టీ కప్పుల తుఫాన్ అంటారు. సో అది జరగబోతుంది. ఇది కేవలం ప్రజా సమస్యల పైననో ప్రజా అభివృద్ధి పైననో గొడవలు కాదు. వీళ్ళ కాన్స్టిట్యున్సీల డెవలప్మెంట్ గురించి కాదు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సమస్యలో వ్యక్తిగతమైనటువంటి ఆమ్దాని గురించి జరిగినటువంటి గొడవలు. సార్ ఒక్క విషయం సార్, ఇప్పుడు అసలు యాక్చువల్లీ మొట్టమొదటిసారి మీరు ఒక ఈ చర్చను కనుక ఇప్పుడు ఇటీవల జరిగిన ఈ వివాదాన్ని కనుక మనం పరిశీలిస్తే ఒక అంశం ఏంటంటే, ఒక బీసీ గొంతు నొక్కడానికి ఇంకో బీసీ ముందుకు ఎగిరెగిరి పడుతున్నారు సార్. రెడ్లు ఎవరు అడగట్లేదు, కొండా సురేఖను డిస్మిస్ చేయి, రిమూవ్ చేయి, తలకాయ నరుకు అని అనట్లేదు, బీసీలను ఎగేస్తున్నారు. అసలు ఫస్ట్ సారి కాంగ్రెస్ లో బీసీలు కొద్దిగా ఒక స్థాయికి వచ్చి ఒక మాట మాట్లాడే స్థాయికి వస్తే వీళ్ళు మరి సపరేట్ సైలెంట్ గా ఉండొచ్చు కదా. వీళ్ళు బీసీలను దేకటోళ్ళ అన్న మీరు మాట్లాడతారు, మీరు కూడా బీసీలు మాట్లాడుతున్నారు. సిరనా బండి సంజయ్ బీసీ కదా, కిషన్ రెడ్డి వచ్చినప్పటికే అది మాట్లాడండి. ముగ్గురు ప్యానలిస్టులు కూడా బీసీలో పిలిచాం, ముగ్గురు ప్యానలిస్టు బీసీలో పిలిచాం. అందుకోసమే వీళ్ళు మాట్లాడనియారు సార్, ఇదే ప్రాబ్లం. ఇప్పుడు చెప్పేది వినండి దయచేసి. నేను అనేది ఏంటంటే కొద్దిగా చూసి చూడనట్టు అన్నా ఉండాలా. మీలో ఒక వాయిస్ వచ్చింది నాడు కాంగ్రెస్ లో. ఎప్పుడు బీసీలకు ఇంత ప్రాధాన్యత లేదు. ఎస్సీలు మాట్లాడినారు, ఎస్సీలు వాళ్ళకి కావాల్సింది సాధించుకున్నారు కాంగ్రెస్ లో, గానీ బీసీలకు ఒక వాయిస్ లేకుండా పోయింది. కాబట్టి బీసీలకు మొట్టమొదటిసారిగా ఒక వ్యవహారం వస్తే అది భరించలేకుండా ఉన్నారు రెడ్లు. అందుకోసమనే కස්සన నరకాలి. ఇప్పుడు కొండా సురేఖ నరకంగానే ఇక మీ పార్టీలో క్రమశిక్షణ వెల్లువిరుస్తదిగా మొత్తం కంప్లీట్ గా. ఇక మీరు క్రమశిక్షణ సంఘానికి మీరు మొత్తం ఎపిటమైజ్ చేసినట్టుగా అవుతుంది. ఇది చాలా పొరపాటు మిత్రమా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు గానీ ఇది చాలా ఘోరం. వచ్చిందల్లా గొడవ ఇక్కడ ఏంది, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు తర్వాత మంత్రులకు జరుగుతున్న వ్యవహారం. అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నోరు పోయించినారు. ఏది కొత్త బీర్ బ్రాండులు వ్యవహారాలు చేసినప్పుడు తిరుపతి రెడ్డి గారు ఇంటర్ఫియర్ అయ్యి నోరు మొయ్యి నువ్వు సపరేట్గా ఉండోటే ఆయన నాకేం తెలియదు అని అన్న వ్యక్తి మళ్ళా సైలెంట్ గా అయిపోయినాడు. ఇప్పుడు కొండా సురేఖ మీద పడ్డాడు. ఆ తర్వాత క్రమక్రమంగా ఒక్కొక్క మంత్రి మీరు అందరూ రేవంత్ రెడ్డి కుటుంబానికి దాసోహం చేస్తే మీకు రాజకీయంగా భవిష్యత్తు ఉంటది, లేకపోతే లేదు. ఇది వాస్తవము. మీరు అసలు ఎంతసేపు మీ బీసీ నాయకులు ఒకటి ఆలోచించాలి, ఎందుకు సుస్మిత మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందా లేదా అనే పరిశీలన ఎందుకు చేయరు? మీలో ఎందుకు విచక్షణ చచ్చిపోతుంది? మీరు అదే ఆలోచించండి. ఎంతసేపు పార్టీ క్రమశిక్షణ, నిన్ను రేపు పిసిసి అధ్యక్షుడు చేస్తాడా, నీకు మంత్రివర్గం ఇస్తాడా, లేదా ఇంకేదైనా ఇస్తారా? ఎంతమంది బీసీలు యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇచ్చిన ప్రతి పోస్టు ఉన్నత వర్గాల వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదయ్యా? రిటైర్డ్ వాళ్ళకి ఇవ్వద్దు అని మీ పిసిసి అధ్యక్షుడు మొత్తుకొని ఇచ్చేసినాడా? అందరూ రిటైర్డ్ వాళ్ళని తీసుకువచ్చి పెడుతున్నాడు. మీరెందుకో మాట్లాడారు ఇంటర్నల్ గా? ఇవాళ చెప్పండి నాకు, లేటరల్ అపాయింట్మెంట్స్ అన్ని ఎఫ్సీలకు ఇచ్చినాడా, ఉన్నత వర్గాల వాళ్ళకి ఇచ్చినాడా, బీసీలకు ఇచ్చినాడా? ఒట్టిగా అదే ఏంటంటే చిన్నారెడ్డి వచ్చి పెట్టి మిమ్మల్ని ఏదో చిన్నారెడ్డి మీద కూడా సమంగా ట్రీట్ చేస్తున్నాం, చిన్నారెడ్డి మీద సమంగా ట్రీట్ చేస్తున్నాం అంటున్నారు. చిన్నారెడ్డికి డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ ఇచ్చినారు. ఇంకేం చేయాలి? తక్కువ వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత మీలో ఎవరికి ఇచ్చినారు? ఇప్పుడు కొండా సురేఖను తీసిపారేస్తే మీ పార్టీలో క్రమశిక్షణ ఇక వెల్లివిరుస్తుందా? మీ బీసీ నాయకులలో ఐక్యత రావాలి. కనీసం ఇంటర్నల్ గా నన్న మీరు ఐక్యత ప్రదర్శించండి. బాహాటంగా వచ్చేసేసి మైకుల ముందు కూర్చొని బీసీలను నరుకుతుంటే మీరు చాలా సంతోషపడకండి. నాకు ఏదో మరి ఏదో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పించండి కొండా సురేఖను తీసిపారేయాలని అనిపిస్తారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డితో చెప్పిస్తారా కొండా సురేఖ తలకాయ నరకాల్సిందే అని? అనరు. బీసీ నాయకులు వచ్చేసేసి కొండా సురేఖ నరకాలే. క్రమశిక్షణ ఏంది? క్రమశిక్షణ రాజగోపాల్ రెడ్డికి లేని క్రమశిక్షణ కొండా సురేఖకి ఎందుకు? ఆయనైతే ఎమ్మెల్యేనే కదా. మీ పార్టీ విప్పులు ఒక మంత్రిని ఎట్లా విమర్శిస్తారండి? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆమె బిడ్డ కదా చేసింది.
అంటే కూతుళ్ళు తప్పులు చేస్తే తండ్రులకు శిక్ష వేసే స్థాయికి మీరు శిక్షా స్మృతిని పెంచినారా? శరత్ గారు మీరు చెప్పిన ప్రతి పాట ఏదో ఒకటి ఉంది, కానీ ఏమంటా అంటే పార్టీ విధానం, పార్టీ అనేది మాకు హైకమాండ్, పార్టీ మాకు విశ్వాసం, పార్టీ మాకు నమ్మకం. పార్టీ తర్వాత అందరూ ఉంటారు. బీసీ సైనండి, మతము, కులము, ప్రాంతం అనేది మాకు 3వ పాయింట్. ఫస్ట్ పార్టీకి సంబంధించిన ఏదైనా చర్యలు జరిగితే అది అందరికి వర్తిస్తుంది. దానికి మీరు మతము, కులము, ప్రాంతము, వర్గము, ఇల్లు, బయట ఇంట్లో చెప్పకండి. ఓకే ఓకే విజయ్ గారు చెప్పారండి. పార్టీలకు అతీతంగా బీసీలు ఐక్యమవుతున్న దశలో అవుతున్నారు కావాలని కోరుకుంటున్నాము. అవుతారు. విజయ్ గారు ఏకీభవిస్తా ఉన్నా, వారి మాటలను ఏకీభవిస్తా ఉన్నాను. శరత్ గారు మాట్లాడింది అక్షర సత్యము, నగ్న సత్యము. మిత్రుడు సాయి, మెట్టు సాయి, ఆయన కర్మ అయిపోయింది కార్పొరేషన్ చైర్మన్. ఇప్పుడు ఎగిరెగిరి అంత సీన్ లేదు విజయ్ భాయ్ హైదరాబాద్ కా నేత ఆశ ఉంది, తప్పేం కాదు. అంత సీన్ లేదు. ఎవరు సంబంధం నీకేం చూసుకోని పార్టీలా, నీకేం ఉందా చూసుకోని పార్టీలా మెంబర్ కాలేదు ఇంకా వాళ్ళ నాకు చెప్పకు. నువ్వు చూసుకో. అసలు మెట్టు సాయి కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఇప్పుడు ఎప్పుడు చచ్చిపోయేంత వరకు నువ్వు ఉంటావా? ఆ పార్టీలో ఉంటావా? చెప్పండి. మీరు ఆ పార్టీలో ఉంటారా? మీ పార్టీలో ఉంటారు కదా మీరు. విజయ్ గారు కాంగ్రెస్ పార్టీ పదవి చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో ఉంటా. ఓకే ఒక నిమిషం. విజయ్ గారు చెప్పండి. మీరు పర్సనల్ గా మాట్లాడితే మళ్ళీ రియాక్ట్ అవుతారు. అట్లా కాకుండా మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను, నేనేం తప్పు అంటే నేను సాయి మీద మాట్లాడినప్పుడు ఆయన రియాక్ట్ అవుతాడు కదా, అట్లా అంటున్నాను. లీడర్ గా ఆయన దగ్గర నుంచి చెప్పినప్పుడు కానీ కనీసం కావాలని ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బాటంగా లక్షల కోట్లు దోచుకుంటున్నారని చెప్పేసి వారు మాట్లాడారు. మరి వారు మాట్లాడితే వారి సోదరునికి షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఒక్క నిమిషం విజయ్, నేను ఒక ప్రశ్న అడుగుతాను. నాకు తెలిసైతే ఒక్క నిమిషం క్లారిటీ ఇవ్వాలి. రాజగోపాల్ రెడ్డి క్రమశిక్షణ సంఘానికి దొరకకుండా మాట్లాడు. ఆయన ఏమన్నాడు? పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్లకు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యత ఉంది, అట్లా కాదు మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలకు ఇవ్వండి అన్నాడు. ఎక్కడ క్రమశిక్షణ లోటు అవుతుంది? దొరకకుండా మాట్లాడు, చాలా తెలివిగా మాట్లాడు. ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు, పేరు తీసుకోలేదు. లక్షల కోట్ల దోపిడీ ఈ గవర్నమెంట్, లక్షల కోట్ల దోపిడీ ఈ గవర్నమెంట్ చేస్తున్నారు. చెప్పు చేతిలో తీసుకుని క్యాప్చర్ చేసేటువంటి మీరు చూడండి. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి భరత్ గారు అంటే బలంగా వినిపిస్తాడు కాబట్టి వీళ్ళని పార్టీ నుంచి వెళ్ళేటువంటి నీచమైనటువంటి వ్యక్తి ఎవరని పార్టీ నాయకులారా, బీసీలు వర్కింగ్ ప్రెసిడెంట్ కి, పార్టీ అధ్యక్షులకి మీ ఎంపీ నాయకులు పనికిరారా? ఎస్సీలు పనికిరారా? ముస్లింలు పనికిరారా? మహిళలు పనికిరారా? చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మీ ఎంపీ నాయకుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ లీడర్ తొలగిస్తే వ్యతిరేకం కాకపోతే ఎవరైతారండి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ గణపతి, సామాజిక వర్గానికి ఐకాను, అధికారు, ఆధార్ కార్డు కాంగ్రెస్ కొనసాగిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ గర్వపడుతున్నాం. అన్ని వర్గాలు, సామాజిక వర్గాలు, అన్ని నాయకులని తొలగించడం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. విజయ్ గారు సారీ ఒక్క నిమిషం. అక్కడ మహబూబాద్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మీరు చూడండి,
ఆ మంత్రివర్గం నుంచి తొలగించలేదు కానీ కొండా సురేఖ ఫోటో అయితే తీసేశారు. అడ్డగూడూరులో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకి డాక్టర్ మురళీ నాయక్ అక్కడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోకల్ ఎమ్మెల్యే గ్రామ సభ అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ అధికారిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫోటో లేదు, సీతక్క ఫోటో ఉంది ఆ జిల్లాకు సంబంధించి. అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో కూడా ఉంది, బట్ కొండా సురేఖ ఫోటో లేదు. సో అధికార యంత్రాంగానికి అయితే చాలా కీలక అయిపోయింది. భరత్ గారు, ఢిల్లీ అభిజ్ఞ, మీకు ఢిల్లీలో లింక్స్ ఉంటాయి. ఢిల్లీ అభిజ్ఞ వర్గాల భోగట్టా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క గురువు అయినటువంటి వీళ్ళ దాంట్లో సీనియర్ అయినటువంటి జానారెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారండి. జానారెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారా? ఓకే సరే, ఓకే. ఒక్క నిమిషం సార్, నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉంటాడని అనుకుంటా. రేవంత్ రెడ్డికి ఏం తప్పలేదు, 5 ఏళ్ళు ఖచ్చితంగా. సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్. శరత్ గారు క్లోజ్ చేద్దాం. యాక్చువల్లీ సార్, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వాళ్ళు బీసీలలో ఐక్యత రాలేదు, రాబోదు, వీళ్ళు ఏకంగా ఉండలేరు అనే వాదన తీసుకుని వచ్చినారు. ఇప్పుడు వాళ్ళు కొండా సురేఖ ఉదంతం ద్వారా బీసీలు ఎట్లా చీలిపోయి ఉన్నారో నిరూపించగలుగుతున్నారు. ఫస్ట్ పాయింట్. రెండోది, చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఇటీవలనే కదా మీడియా కమిటీ చైర్మన్ అది చేసినాడు. మరి ఆయన ఎందుకు రాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో? ఇట్లాంటి చర్చలలోకి మీ బీసీలను ఎందుకు పంపిస్తున్నారు? ఆయనతో అనిపించు కొండా సురేఖ తలకాయ తీయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డిని అనుమను. చామల కిరణ్ కుమార్ రెడ్డిని పిలిచి ఇదే మాట అనుమను, అప్పుడు చెప్తాం సమాధానం. ఆయన వచ్చి చర్చలో అన్న శరత్ గారు, మీరు గౌరవ పెద్దలు, గతంలో మనము థ్యాంక్ యూ మెట్టి సాయి కుమార్ గారు, కురువా విజయ్ గారు, తాడు శ్రీనివాస్ గారు, అడ్వకేట్ శరత్ గారు. మొత్తానికైతే మరి క్యాడర్ అయితే ఫిక్స్ అయిపోయింది, కొండా సురేఖ ఉండదు క్యాబినెట్ లో అని చెప్పి. మహబూబాద్ లో అయితే అధికారులు ఏకంగా